హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సెక్యూరిటీ పేపర్ మిల్ నర్మదాపురం అనే సంస్థ నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్ ప్రొడక్షన్ ల్యాబ్, సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీ, సూపర్వైజర్ ఎలక్ట్రికల్, సో వీటికి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో అక్టోబర్ 19th నుంచి నవంబర్ 18th వరకు అయితే అప్లై చేసుకోవాలి మీరు. సో ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ నుంచి అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి అంటే ఇక్కడైతే ఇచ్చారు వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ SPM narmadapuram.spmcil.com అనే వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మినిమం అయితే 18 years అయితే ఏజ్ ఉండాలి ఖచ్చితంగా. సో 18 years ఏజ్ ఉంటేనే ఈ జాబ్కి అయితే అప్లికబుల్. సో ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ సూపర్వైజర్ ప్రొడక్షన్ ల్యాబ్, సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీ, సూపర్వైజర్ ఎలక్ట్రికల్. నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి వెల్ఫేర్ ఆఫీసర్లో ఒకటి ఉంది, సూపర్వైజర్ ప్రొడక్షన్ ల్యాబ్ వచ్చేసి 3 వేకెన్సీ, సూపర్వైజర్ టెక్నికల్ సేఫ్టీలో 1 వేకెన్సీ, సూపర్వైజర్ ఎలక్ట్రికల్లో 1 వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన శాలరీ అయితే వెల్ఫేర్ ఆఫీసర్కి వచ్చేసి 29,740 నుంచి 1,03,000 అయితే ఉంది. అలాగే మిగతా జాబ్ చూసుకున్నట్లయితే 27,600 నుంచి 95,910 అయితే ఉంది. సో దీనికి కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చారు. అన్రిజర్వ్డ్లో ఒక్కొక్క పోస్ట్ అయితే ఉన్నాయి, అలాగే ఎస్సీకి ఒక్కొక్క పోస్ట్ ఉంది, ఓబీసీకి 2 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్ అయితే 6 పోస్టులు ఉన్నాయి. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. వెల్ఫేర్ ఆఫీసర్కి వచ్చేసి ఫుల్ టైం డిగ్రీ అయితే ఉండాలి. అలాగే ఫుల్ టైం డిగ్రీ ఆర్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ from any institution recognized by the state government in this behalf, as adequate knowledge of Hindi as also of the language spoken by the majority or the workers in the factory to which he is to be attached. సో హిందీ నాలెడ్జ్ కూడా ఉండాలి, మాట్లాడగలిగే స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అలాగే సూపర్వైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ పల్ప్ అండ్ పేపర్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్. హయ్యర్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ ఇన్ పల్ప్, పేపర్ టెక్నాలజీ, కెమికల్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ అని ఇచ్చారు. సో ఇది. అలాగే సూపర్వైజర్ టెక్నికల్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. సో ఇండస్ట్రియల్ సేఫ్టీ అనే దాని నుంచి అయితే సబ్జెక్ట్ నుంచి అయితే చదివి ఉండాలి. బీటెక్ కానీ BE, BSc ఇంజనీరింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్. అలాగే సూపర్వైజర్ ఎలక్ట్రికల్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హయ్యర్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్. సో డిప్లొమా అయినా ఉండాలి, లేదంటే బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ అయినా ఉండాలి. సో ఏది ఉన్నా మీరైతే దీనికైతే ఎలిజిబుల్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years అయితే ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే అక్టోబర్ 19th నుంచి నవంబర్ 18th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అలాగే ఎగ్జామినేషన్ విచ్ విల్ కండక్ట్ వచ్చి నవంబర్ లేదా డిసెంబర్ 2024లో ఉంటుంది ఎగ్జామ్ అయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీకి 3 years ఉంది. విడో ఉమెన్ కానీ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఆర్ నాట్ మ్యారీడ్ వాళ్ళకు మాత్రం 10 years అయితే ఉంది. 15 years కూడా ఉంది SC ST వాళ్ళకు, 10 years ఏమో ఓబీసీ అండ్ 10 years అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అలాగే PWD వాళ్ళకి 10 years. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇదైతే చూసుకోండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 rupees అయితే ఉంది. అన్రిజర్వ్డ్, EWS, OBC వాళ్ళకి 600 rupees అయితే ఎగ్జామ్ ఫీ ఉంది. అలాగే 200 rupees SC ST PWD కేటగిరీ వాళ్ళకి 200 విత్ GST అండ్ 600 విత్ GST. సో ఇదైతే ఎగ్జామినేషన్ ఫీజు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మీకు. సో దీనికి సంబంధించి 150 questions అయితే ఉంటాయి. 150 questions నుంచి 200 marks, 120 minutes. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది మీకు. ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని ఒకటి, లాజికల్ రీజనింగ్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ 5 topics నుంచి మీకైతే 150 questions ఉంటాయి, 200 marks అయితే ఉంటాయి, 120 minutes అంటే 2 hours అయితే ఉంటుంది ఎగ్జామ్. సో మీకు ఎగ్జామ్ లొకేషన్ వచ్చేసి మన
ఏపీ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్. సో హైదరాబాద్లో వచ్చి మీరైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 55% అయితే మార్క్స్ అయితే రావాలి. ఓబీసీ వాళ్ళకైతే 50% అయితే రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% అయితే ఖచ్చితంగా మార్క్స్ రావాలి. వస్తేనే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో హౌ టు అప్లై అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ అయితే స్టార్టింగ్లోనే చూసాం మనం. సో అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో ఇదంతా ఒకసారి క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాతనే మీరు అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో పేమెంట్ ఆఫ్ ఫీ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్లోనే మీరైతే ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకోవచ్చు. సో అది కూడా ఒకసారి చదువుకోండి. అలాగే గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎంత ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉండాలి, అలాగే స్కానింగ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, మీ ఫోటో అండ్ సిగ్నేచర్ స్కానింగ్ ఉండాలి. సో అవన్నీ ఎంత సైజులో ఉండాలి, ఎంత ఎంబీలో ఉండాలి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అవన్నీ చూసుకున్న తర్వాతనే అవన్నీ రెడీ చేసుకొని అప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. తర్వాత మీకు డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్. సో ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్ ముందు అయితే మీరైతే కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చూస్తున్నారు, అది కూడా ఉండాలి. సో ఇక్కడ ప్రొబేషనల్ అని ఇచ్చారు. సో ప్రొబేషన్ పీరియడ్ అయితే మీకు ఒక 1 ఇయర్ అయితే ప్రొబేషనల్ పీరియడ్ ఉంది. 1 ఇయర్. సో 1 ఇయర్ ప్రొబేషనల్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదైతే చూసుకోండి. అలాగే బాండ్ కూడా ఉంది. సో 3 ఇయర్స్ అయితే బాండ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సో 3 ఇయర్స్ పాటు అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇదే సంస్థలో. అండ్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ ద స్టేట్ పోస్ట్. ద సెలెక్షన్ విల్ బీ ఆన్ మెరిట్ బేస్. సో మెరిట్ బేసిస్లోనే మీకు అనేది సెలెక్షన్ అనేది జరుగుతుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు. సో ఓన్లీ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది. సో మీ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.